హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా అమ్మ అయితే వచ్చారు నెల్లూరుకి. ఇంకా పిల్లలకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము. బట్ ముందు రోజు అయితే ఫోన్లో మాట్లాడితే వినేశారు ఇంక మా వాళ్ళు అయితే. తెలుసు బట్ చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని మా పరీక్షకి అంత హ్యాపీనెస్. వాళ్ళ అమ్మమ్మ అయితే చాలా ఇష్టం తనకి. వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంటే ఇంకా కొట్టలేము, తిట్టలేము, ఒక మాట గట్టిగా కూడా అనలేము, ఎందుకంటే సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మ. ఇంక ఇది కూడా చక్కగా వాళ్ళ ఎఫెక్షన్ కొద్దిసేపు నడిచింది. తర్వాత అయితే అమ్మ అయితే నాటుకోడి తెచ్చారనమాట. ఇంకా నాటుకోడి అయితే కూర చేశాను పిల్లలిద్దరికీ. ఇంకా మేము గురువారం కాబట్టి తర్వాత మేము వేరే కూర అయితే చేసుకున్నాము. అయితే మా అమ్మ వస్తే మైనస్ ఏంటంటే పిల్లలకు వద్దన్న పెడుతుంది టిఫిన్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కొన్ని రోజులు అలవాటు అయిపోతారు, వెళ్ళాక కొంచెం అల్లరి చేస్తారు తినడానికి. ఇంకా చక్కగా నాటుకోడి అయితే కర్రీ అయితే చేస్తాను నేనైతే. చాలా బాగా వచ్చింది, వీడియో కూడా నేను పెడతాను మీకోసం. ఇంత మా అమ్మ అయితే మా కోసం అయితే రైస్, తోటకూర, గోంగూర తెచ్చారు. తోటకూర అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చారు, వాకిట్లో ఉన్నదన్నమాట ఇంట్లో. ఇంకా వంకాయలు, మునక్కాడలు, ఇదైతే గోంగూర. ఇంక ఇది అందరికి తెలుసో లేదో, దీన్ని అయితే మేము సారికంద అంటాము. ఇదైతే రుచి రైస్, సేమియా చేద్దామని పాయసం తెప్పించాను. ఇంకా ఇది కూడా చాలా బాగుంటుంది, నేను వీడియో కూడా పెడతాను, మీకు చేసి చూపిస్తాను. ఇంకా కొంచెం కరివేపాకు కూడా తెచ్చారు, కొన్ని నెత్తళ్ళు కూడా తెచ్చారు. మా పరీక్ష ఫేవరెట్ కదా, అస్సలు మర్చిపోదు మా అమ్మ అయితే. ఇవైతే మేము ఆంగాకరకాయలు అంటాము, ఇవి కూడా ఒక కేజీకి తెచ్చారు మా అమ్మ అయితే. నాకు చాలా ఇష్టం ఇవి. ఇంక ఇదైతే గుగ్గిలం పొడి, మనం సాంబ్రాణి వేసుకుంటాం కదా ఆ పొడి అనమాట. ఇంక ఇవైతే 2 పీటలు అయితే తెచ్చారు. నేను ఎక్కువగా 7 శనివారం వ్రతం చేస్తూ ఉంటాను. ఒకసారి చేశాను, ఇంకోసారి చేద్దామంటే పీటలు లేవు నా దగ్గర. ఒకసారి చేసేటప్పుడు అందరు అడిగారు పీటలు ఉంటే బాగుంటుంది, ఇంకా కలగా ఉంటారు స్వామివారని. ఇంకా అమ్మ చేయించి తెచ్చారు. ఇవైతే మినప వడియాలు, ఇంక ఇవి కూడా తెచ్చారు. కొంచెం దూది కూడా తెచ్చారు. ఆఫ్టర్నూన్ అయితే నేనైతే పొటాటో ఫ్రై చేసి మా అమ్మకి ఇష్టమైన తోటకూర ఆకుకూర చేశాను. ఈ వీడియో కూడా నేను మీకు పెడతాను షార్ట్స్ వీడియోలో అయితే. ఇంకా అమ్మ ఉంది కదా ప్రశాంతం, కొన్ని సరుకులు అయితే అయిపోయి ఇంకా డీమార్ట్కి వెళ్ళొచ్చా. ఇది కూడా నేను లాంగ్ వీడియో పెడతాను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే. ఇంకా చక్కగా పైన ఉండేవన్నీ కూడా ముందు మంత్ అనమాట, ఇంకా ఉండిపోయేవన్నీ కింద ఇప్పుడు రీసెంట్గా తెచ్చాను. ఇంకా నైట్ అయితే మా అమ్మ మాట్లాడుతూనే ఉంటుంది అసలు. ఈ మధ్యన అంతా డ్యాన్స్ క్లాస్కి వెళ్తూ ఉన్నింది కదా, ఇంకా ఆ డ్యాన్స్ స్టెప్స్ అన్నీ వేసి అలా అమ్మమ్మకి చూపిస్తూ ఉన్నింది. టైం కరెంట్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ప్రశాంతం కొద్దిసేపు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నింది. ఇంకా అన్ని సాంగ్స్కి కూడా వేసి అలా అమ్మమ్మకి అయితే చూపించింది. చాలా బాగా వేస్తున్నామని అలా అమ్మమ్మ పోడింది. ఇంకా చూడండి మా పరి ఆనందం అయితే. చాలా చక్కగా నేర్చుకుంటుంది, అయినా సరే తనకు చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్. నేను క్లాసికల్ వేద్దాం అనుకుంటే క్లాసికల్ కొంచెం దగ్గరలో లేదు, అందుకని వెస్ట్రన్లో వేసాను. బట్ ట్రై చేయాలి క్లాసికల్ కూడా, అది కూడా తనకు చాలా ఇంట్రెస్ట్. ఒక 2 months వెళ్ళింది ముందైతే. ఇంకా అది కూడా కొంచెం చూసుకుని వేద్దాము అని ఆలోచిస్తున్నాను నేను కూడా. ఇది కూడా చక్కగా అన్ని సాంగులకి వేస్తూ ఉన్నది. ఈ సాంగ్కి వేస్తారు కరెంట్ వచ్చేసింది. ఇదిగోండి చక్కగా డ్యాన్స్ అంతా అయిపోయాక అయితే ఇంకా పడుకుందాము పదండి అనేసి అమ్మ అయితే మార్నింగ్ స్కూల్ అని కదా ఇంకా అరుస్తూనింది. మా పిల్లలేమో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మధ్యన లేదు కదా అమ్మమ్మ, ఇంకేదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నైట్ అయితే మాత్రం కథలు చెప్పించుకోకుండా అసలు మా పిల్లలిద్దరు పడుకోరు. చాలా వాళ్ళకి చాలా ఇష్టం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.